అంటే త్యాగాన్ని తిన్నడికి ఆవిడ కుచచూచుకాల ద్వారా ఉగ్గుబాలతో పోసేసింది. అలాగా ఎవరికైనా మంచి గుణాలు వస్తే వివేకానందునికి ధైర్యమును త్యాగమును ఆయన తల్లి ఉగ్గుబాలతో అందించను. అంటే ఉగ్గుపాలు పోసేది చాలా చిన్న వయస్సులో, అప్పుడే ధైర్యాన్ని త్యాగాన్ని కూడా నేర్పింది అంట. ఈవిడ నిజంగానే పాలతో అందించింది. అంటే ఈ చివర ఉన్నది మరి శివుడి యొక్క కంఠం నలుపేగా, దాంట్లో ఉన్నది త్యాగమేగా, అక్కడి నుంచేగా పాలు తాగింది. అందుకని ఆ త్యాగాన్ని అందుకున్నాడు ఆయన. కాబట్టి చిన్నప్పటి నుంచి త్యాగమే. ఆయన చరిత్ర చూస్తాం మనం. 3వ లక్షణం, పరశివాకృతితోడ ఎనవచ్చు అణుతరం వనజాలి ఘనతరం బైన నడుము. గర్భిణీ స్త్రీకి గర్భం రావడానికి ముందు స్త్రీ సహజంగా నడుము సన్నగా ఉంటుంది. ఇలాగా నడుము ఇలా సన్నగా ఉంటుందండి. అందుకే ఆవకాయ జాడి ఇలా ఉంటుందండి. ఎందుకని ఈ నడుములో అది ఫిక్స్ అయిపోవాలి, ఈ ఖాళీలో ఆ జాడి కుదరాలి. అందుకని జాడి ఆకారం ఇలా చేశాను. నీళ్ళ బిందె ఆకారం కూడా ఇలా ఉంటుంది, ఎందుకంటే ఈ నడుములో కుదరాలి.